ఒక భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబం. యవ్వన వయసులోనే అక్క చెల్లి ప్రభు తట్టు తిరిగిన మంచి భయభక్తులు కలిగిన యవ్వన బిడ్డలు. వారిద్దరికీ వివాహాలు అయ్యాయి. మంచి భర్తలు, మంచి కుటుంబం. ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలీదు, అక్కకి ఒక తెలియని భయంకరమైన వ్యాధి. ఆ తర్వాత పరీక్ష చేస్తే అది క్యాన్సర్ వ్యాధి అని తేలింది. ఆ క్యాన్సర్ కూడా మేబీ 3rd స్టేజ్. ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ లాంటి ఒక పెద్ద హాస్పిటల్లో అక్కను జాయిన్ చేసింది చెల్లి. ఆ హాస్పిటల్లో చాలామంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. అయితే ఆ పేషెంట్లందరిలో సివియర్ కేసు ఎవరిదయ్యి అంటే తన అక్కదే. డాక్టర్లు కూడా అన్నారు, మా ప్రయత్నం చేస్తాం, బ్రతకటానికి ఛాన్స్ మాత్రం జస్ట్ 10%, రిమైనింగ్ 90% దేవుడు ఏదైనా మిరకిల్ చేస్తే తప్ప బ్రతకటానికి అవకాశం లేదు. సో పర్వాలేదయ్యా, మీ ప్రయత్నం మీరు చేయండి, జాయిన్ చేశారు. దినాలు అట్లా గడుస్తున్నాయి. ఆ చెల్లి చాలా భక్తి కలిగింది. అక్కెంతో అక్కకు మించి చెల్లి, చెల్లెంతో చెల్లికి మించి అక్క. ఆ అక్క చెల్లెల్ని ఇద్దరిని చూసి కొంచెం వాక్యం తెలిసిన భక్తులు ఏమనేవాళ్ళు అంటే, జాషువా కాలేబ్ బైబిల్లో ఉన్నారు చూసారా, ఆ జంటలాగా ఒకరిని మించిన వాళ్ళు ఒకరు అని అందరూ అంటూ ఉండేవాళ్ళు. ఆ చెల్లి అక్కను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కకు చేయాల్సిన సకల విధములైన పరిచర్యలు చేసి కొంచెం ఖాళీ దొరికితే చాలు హాస్పిటల్లో ఉన్న ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి మోకరించి కొద్దిసేపు ప్రార్థన చేయటం, ఆ పేషెంట్కి అయిపోయిన తర్వాత ఇంకొక పేషెంట్ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయటం. ఆ హాస్పిటల్లో ఉన్న దినాలంతా అక్క దగ్గర 1 గంట సేపు గడిపితే తోటి పేషెంట్ల దగ్గర 4-5 గంటలు గడిపేదట. అలా వాళ్ళ కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. నా అక్కను బ్రతికించయ్యా అని ఏడ్చేది. నా అక్కకు పిల్లలు ఉన్నారయ్యా, తల్లి లేని పిల్లలుగా వాళ్ళు మిగిలిపోతారు, బ్రతికించయ్యా ఏడ్చేది. అక్క కొరకు ఎలా ఏడ్చేదో ఆ హాస్పిటల్లో ఉన్న ప్రతి పేషెంట్ కొరకు దేవుని కృప అంతకంటే మరి ఎక్కువగా ఏడ్చేదట. ఆమేన్ చెప్పండి. మరి అడిగించి చెప్పుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. సరే, తన అక్క కొరకు ఎంత ప్రార్థన చేసేదో హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల కొరకు మరెక్కువ భారభరితమైన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించేదట. హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉండేవాళ్ళు. సహజంగా ఎవరి కాలుకైనా ముళ్ళు గుచ్చుకుంటే ఎవరి కాలుకు ముళ్ళు గుచ్చుకుందో వాడే అబ్బా అనగలడు, వాడి కళ్ళే కన్నీళ్లు విడవగల. నాకు ముళ్ళు గుచ్చుకుంటే మీరు అబ్బా అంటారా? అనరా? సరే గమనించండి, మీకు ముళ్ళు గుచ్చుకుంటే ఇంకొక ఆయన అబ్బా నొప్పి అంటాడా? అనలేడు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు అందరూ అరే తనక్క కొరకు ఎలా ఏడ్చిందో, తనక్క వ్యాధి కొరకు ఎలా కన్నీళ్లు కార్చిందో మన ముక్కు ముఖం ఎరగని వాళ్ళం. అసలు మనమెవరేమో వాళ్ళెవరో తెలియదు. మన కోసం కూడా ఇంత భారభరితమైన మనసుతో ఏడుస్తుందని హాస్పిటల్లో ఉన్న రోగులేమి డాక్టర్లేమి విస్మయం చెందుతున్నారు. దినాలు అట్లా గడుస్తున్నాయి. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరూ కాస్త 1st స్టేజ్ 2nd స్టేజ్ అయితే, అక్క అయితే 3rd స్టేజ్లో జాయిన్ అయిన తన అక్క 3 నెలల్లో పూర్తిగా రికవర్ అయ్యి పూర్తిగా స్వస్థపడి సంపూర్ణమైన ఆరోగ్యంతో హాస్పిటల్లో నుంచి ఇంటికి వెళ్తుందట. ఆ హాస్పిటల్లో పనిచేసే ఒక డాక్టర్ అన్నాడట, ఈ హాస్పిటల్లో ఉన్న వ్యాధిగ్రస్తులందరికంటే సివియర్ కేస్ ఈ తల్లే. అందరికంటే ముందుగా ఈ బిడ్డ స్వస్థపడి ఎందుకు వెళ్తుందో తెలుసా? భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇచ్చే నమ్మదగిన దేవుడు ఆ దేవుడు. భారభరితమైన హృదయంతో హాస్పిటల్లో ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తుని కొరకు ఏడ్చింది కదా. తన అక్క బాధ మాత్రమే తన బాధ ఎంచుకోకుండా ప్రతి వ్యాధిగ్రస్తుని కొరకు
అంగలారుస్తూ ప్రార్థన చేసింది కదా, భారభరితమైన మనస్సు ఆకాశం అందలి దేవుడు చూసి అందరికంటే ముందుగా ఈ బిడ్డను దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, ప్రతి క్రైస్తవుడు తన కొరకు తాను మాత్రమే ఏడ్చేవాడిగా కాదు, మన కొరకు మనం ఏడవాలి. నా పిల్లలు, నా భార్య, నా ఉద్యోగం, నా అక్క, నా చెల్లి, నా కుటుంబం, మన కొరకు మాత్రమే మనం ఏడ్చేవారిగా ఉండకూడదు. మన భారాన్ని భరిస్తూ ఇతరుల భారాన్ని భరించటమే భారభరితమైనటువంటి ఆత్మ. మీకు సంగతి తెలుసా? భారభరితమైన ఆత్మ ఏ దైవజనుల్లో ఉంటుందో, భారభరితమైన ఆత్మ ఏ విశ్వాసిలో ఉంటుందో ఆ కుటుంబాలను స్తుతి వస్త్రాలతో దేవుడు నింపటం ప్రారంభిస్తాడు. దాని గురించే గలతీ పత్రికలో అపోస్తులైన పౌలు గారు ఓ చక్కటి మాట మాట్లాడతారు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఒకని భారములు ఒకరు భరించి ఇలాగూ, స్వరమెత్తాలి, ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. సరే, మనం 2వ వచనం చూద్దాం మరోసారి. ఒకని భారము ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చూడండి, అపోస్తులైన పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, గలతీలారా, మీ భారాన్ని మీరు మోస్తున్నారు, మోయాలి. అన్ని ప్రజలు కూడా అదే చేస్తున్నారు కదా. అయితే మనకు క్రీస్తు నియమం ఒకటి ఉంది. ఏంటయ్యా క్రీస్తు నియమం? ఒకరి భారములు ఒకరు భరించుచు ఇలాగున క్రీస్తు నియమాన్ని మీరు సంపూర్తి చేయండి అంటాడు. దైవజనమ, ప్రతి ఆటలో ఒక నియమం ఉంటుంది, ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఒక నియమం ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. గమనించండి, ప్రతి వారు నియమాన్ని తప్పకుండా పాటించాలి. రోడ్డుకు ఎడం వైపున డ్రైవింగ్ చేయాలి, నియమం. లేదు ఎడం వైపు ఎందుకు, నేను కుడివైపు డ్రైవింగ్ చేస్తానని కుడివైపు డ్రైవింగ్ చేసాడు అనుకోండి, యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా రాదు. యాక్సిడెంట్ అంటే ప్రతి దానికి ఒక నియమం. అపోస్తుడైన పౌలు గారు కూడా మాట్లాడుతూ అంటాడు, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడితేనే వానికి కిరీటం దక్కుతుంది. నియమాన్ని తప్పాడా వాడికి కిరీటం దొరకదు. ఒక ఆటగాడు తను కిరీటాన్ని పొందాలంటే, పందెపు రంగంలో పాలు పంపులు పొందినవాడు తాను కిరీటాన్ని పొందాలంటే పరిగెత్తటం మాత్రమే ముఖ్యం కాదు, ఆ పరుగు నియమం ప్రకారం ఉండాలి. ఓసారి పరుగు పందెంలో ఆ ట్రాక్ మీద నిలవబడ్డ వాళ్ళకి, ఇదిగో మీరు ఈ ట్రాక్లో పరిగెత్తాలి, ఈ ట్రాక్లో పరిగెత్తాలి, ఈ ట్రాక్లో పరిగెత్తాలని ట్రాక్ నియమించారు. అందరికంటే ఒక ఆయన పరిగెత్తి ముందుగా గమ్యస్థానానికి చేరాడు. అందరూ ఇతడు గమ్యస్థానానికి చేరాడు, ఇతనికే బహుమానం ఇవ్వాలని అనుకుంటే ఆ గేమ్ కండక్ట్ చేసినటువంటి నిర్వాహకులు అతన్ని రిజెక్ట్ చేశారట. ఎందుకో తెలుసా? అందరికంటే ముందుగా పరిగెత్తాడు నిజమే, కానీ తాను ప్రారంభించిన ట్రాక్లో ఉండకుండా ముగింపుకు వచ్చేసరికి పక్క ట్రాక్లోకి వెళ్ళి నిలవబడ్డాడట. నియమం ఏం చేశాడు? తప్పిపోయాడు. దైవజనమ, ఒక వ్యక్తి తన బ్రతుకులో కిరీటాన్ని పొందుకోవాలంటే ఎలా? నియమం ప్రకారం వాడు పరిగెత్తేటువంటి వాడై ఉండాలి. మనందరి జీవితాల్లో యేసుక్రీస్తు మనకు నియమించిన నియమం ఏంటో తెలుసా? నీ కొరకు నువ్వు ప్రార్థన చేయటం మాత్రమే కాక, నా కొరకు నేను ప్రార్థన చేయటం మాత్రమే కాక,
నా బరువు నేను మోసుకుంటూ బ్రతకటం మాత్రమే కాక అనేకుల బరువులు మోసేవారిగా మనం బ్రతికితే క్రీస్తు నియమాన్ని పాటించిన వాళ్ళం అవుతాం. అలాంటి వ్యక్తులకు దేవుడు కిరీటాన్ని దయచేయబోతున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అవును, గడిచిన 25వ తారీఖు నుండి, అలాగని 25వ తారీఖు నుంచి మాత్రమే కాదు, అంతకు మునుపైన సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు నశించిపోతున్న ఆత్మల కొరకు భారభరితమైన హృదయంతో మనం ప్రార్థన చేస్తున్నాం. మీకు తెలుసా, ఈ ప్రార్థన ముగింపులో ఒక్కొక్క బిడ్డకు దేవుడు బహుమానం అనుగ్రహించబోతున్నాడు. ఒక్కొక్క బిడ్డకు తన మహిమకు కిరీటం అనుగ్రహించబోతున్నాడు. ఎవరెవరైతే ఆ భారభరితమైన మనస్సుతో ఇతరుల కొరకు అనేకుల నిమిత్తం అంగలారుస్తూ ప్రార్థన చేస్తున్నారో, క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేసిన ప్రతి బిడ్డకు దేవుడు కిరీటాన్ని దయచేయునుగాక. చెప్దాం ఆమేన్. దైవజనమ, క్రైస్తవుడు ఎప్పుడు ఎక్కడికి కదిలినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా బర్డెన్ హార్ట్తో కదిలేవాడై ఉండాలి. భారభరితమైన హృదయంతో కదిలేటువంటి వాడై ఉండాలి. హృదయంలో తను కళ్ళతో చూస్తున్న ప్రజలందరి కొరకు మనస్సు లోపట మూలుగుతూ, హృదయం లోపటి నుంచి పరితాపం చెందుతూ, వాళ్ళ ఆత్మ రక్షణ కొరకై పరితాపం చెందే వాడిగా నిజ క్రైస్తవుడు ప్రతి క్షణం బ్రతుకుతూ ఉంటాడు. కేవలం మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, భారభరిత హృదయం నీకు నాకు ఉంటే ఉద్యోగ స్థలంలో కూడా మన చుట్టూతో ఉన్న వ్యక్తులను చూస్తూ హృదయంలో ఏడుస్తూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. బస్ స్టాండ్లో నిలవబడ్డా, రైల్వే స్టేషన్లో కూర్చున్నా, ట్రైన్ ప్రయాణమై వెళ్తున్నా, విమాన ప్రయాణమై వెళ్తున్నా, భారభరితమైన హృదయం ఒక క్రైస్తవుడికి ఉంటే ప్రతి క్షణం అంతరంగంలో మూలుగుతూ బ్రతుకుతాడు. ఇలాంటి భారభరితమైన హృదయం మనందరికీ దేవుడు దయచేయనట్లు చప్పటి కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడ బరువులు మోసుకుంటూ వెళ్తుంది. బరువులు మోసుకుంటూ అది కదులుతుంది. నీ జీవితంలో కూడా నశించిపోతున్న ఆత్మలను గూర్చిన భారం నీ గుండెల్లో మోసుకుని ఆ ఓడ బరువులు మోసుకుంటూ కదిలినట్లుగా భారభరితమైన హృదయంతో కదిలే ఆ మనస్సు దేవుడు మనందరికీ దయచేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక యవ్వన దైవ సేవకుడు కలకత్తాలో సేవ చేయటానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో కాస్త కలకత్తా అడ్వాన్స్డ్ కల్చర్తో బ్రతికేదట. ఆ రోజుల్లో మన ఆంధ్ర ప్రాంతంలో అంత అడ్వాన్స్డ్ కల్చర్ ఏంటో. ఈ అడ్వాన్స్డ్ కల్చర్, అమ్మాయి చేతిలో అబ్బాయి, అబ్బాయి చేతిలో అమ్మాయి, చేతిలో చేయేసి భుజాల మీద చేతులు వేసుకొని చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారట. దైవజనుడు ఈ విచ్చలివిడితో కూడుకున్న బ్రతుకుతున్న ఆ పట్టణస్థులను చూసి చౌరస్తా దగ్గర నిలబడి గుండెల విసేలాగా ఏడుస్తున్నాడట. దేవా, విచ్చలివిడిగా బ్రతుకుతున్న ప్రజలు, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, క్రమం తప్పిన ప్రజలుగా బ్రతుకుతున్న ఈ ప్రజలు రేపు చనిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళేది నరకానికే కదయ్యా. ఈ విచ్చలివిడి బ్రతుకుతున్న ఈ ప్రజలు చనిపోయిన తర్వాత వీళ్ళ ఆత్మలు వెళ్ళేది పాతాళనికే కదయ్యా అని సెంట్రల్ క్రాస్ రోడ్ దగ్గర నిలబడి ఆ ప్రజలందరినీ చూసి వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించాడట. సహజంగా యవ్వన వయసులో ఉన్న ఏ యవ్వనస్తుడైనా ఒక అమ్మాయి అబ్బాయి చేయి పెట్టుకొని భుజాల మీద చేతులు వేసుకొని వికిలిగా ప్రవర్తిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సహజంగా యవ్వనస్తుడు ఓరచూపులు చూస్తాడు. నాకు కూడా అలాంటి అమ్మాయి ఉంటే బాగుండు కదా, నాకు కూడా అలాంటి పార్ట్నర్ దొరికితే బాగుండు కదని మనస్సు లోపల ఒక తెలియని సైతాన్ ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది. కానీ ఈ భారభరితమైన హృదయం కలిగిన దైవజనుడు, యవ్వన దైవజనుడు కలకత్తా నడివీధుల్లో నిలవబడి ప్రజలను చూసి ఏడుస్తున్నాడట. ఆ దైవజనుడు పెరిగి పెద్దవాడై దేవుని సేవ చేస్తూ పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ ఒక్క దైవజనుడు లక్షల కొలది ఆత్మలకు ఆత్మీయ తండ్రిగా మార్చబడ్డాడు. లక్షల కొలది ప్రజలు. అయ్యా, లక్షల కొలది ప్రజలకు నువ్వు తండ్రిగా ఎలా నువ్వు మార్చబడ్డావు ప్రభువుని అడిగితే, యవ్వన వయసులో ఆ భారభరితమైన హృదయాన్ని నేను చూసా. ఆమేన్. ఏ హృదయాన్ని?
ఏ వ్యక్తి లోపట ఆ భారభరితమైన హృదయాన్ని చూస్తాడో, ఎవరి కొరకైనా దేని కొరకైనా ప్రార్థన చేసేటప్పుడు హృదయ వేదనతో ఏ వ్యక్తి ప్రార్థన చేయటం చూస్తాడో ఆ వ్యక్తులకు దేవుడు కిరీటం ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఎలా? ఒకరి భారాన్ని ఒకరు భరించాలి. మన పాప భారానంతా ప్రభు మోసి మన స్థానంలో నిలవబడి మన శాపాన్ని తాను మోసి మనలను ఎలా ఆశీర్వాదానికి వారసులుగా నిలవబెట్టారో క్రీస్తును పోలి ఒకరి భారాలు ఒకరు మోసేవారిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఎలా మోయాలి? దైవజనుడు మోషేతో దేవుడు మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. దేవుడు మోషేతో మాట్లాడిన మాట నాతో కలిసి చెప్పండి. నేనే ఈ సర్వజనమును గర్భము ధరించి తినా, నేనే వీరిని కంటిన. ఇక్కడ నుంచి పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయున్నట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. మోషే చేతులకు 6 లక్షల మంది యోధులను ఒకసారి తలలపైకి చూడండి. 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను మోషే చేతులకు అప్పగించాడు. మోషేతో దేవుడు అంటాడు, మోషే, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిబిడ్డను రొమ్ము మీద ఎత్తుకొని మోయినట్లుగా ఈ ప్రజలందరినీ నువ్వు మోయాలి. వీళ్ళ పితరులతో నేను ఒక వాగ్దానం చేశా, వీళ్ళను కనాను దేశానికి తీసుకెళ్తానని. ఈ ప్రజలతో నువ్వు ప్రవర్తించేటప్పుడు పెద్ద పిల్లలతో ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తించొద్దు. యవన వయసులో ఉన్న బిడ్డలతో ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తించొద్దు. అలాగని 3-4 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలతో ప్రవర్తించినట్లుగా ప్రవర్తించొద్దు. పసిపిల్లలను పాలిచ్చి పెంచెడు తండ్రి రొమ్ము మీద ఎత్తుకొని మోయినట్లుగా ఈ ప్రజలందరి భారాలు నువ్వు మోయాలి అంటాడు. యేసయ్యకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, ఈ స్థలంలో 3 క్యారెక్టర్స్ కనపడుతున్నాయి. నెంబర్ 1 తల్లి క్యారెక్టర్, నెంబర్ 2 తండ్రి క్యారెక్టర్, నెంబర్ 3 కాపరి క్యారెక్టర్. సంఘంలో ప్రతి బిడ్డ ఈ 3 గుణాలను పునికి పుచ్చుకునేటువంటి వాడై ఉండాలి. ఈ 3 లక్షణాలు కలిగి దేవుని సన్నిధిలో ఈ 3 లక్షణాలు కలిగి దేవుని సన్నిధిలో బ్రతికేటువంటి వాడై ఉండాలి. ఏమంటున్నాడు మోషేతో? మోషే, పాలిచ్చి పెంచెడు తండ్రి పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయునట్లు నీ రొమ్మున ఎత్తుకొని వీరిని నువ్వు మోయాలి అంటాడు. మీరు ఈ మాట చదివినప్పుడు ఏంటి దేవుడు ఎట్లా అంటున్నాడు? పాలిచ్చి పెంచేది తల్లా తండ్రా? తండ్రా? ఎవరా మనిషి? పాలిచ్చి పెంచేది తల్లా తండ్రా? ఏమన్నాడు దేవుడు ఇక్కడ? పాలిచ్చి పెంచేది ఎవరు తల్లి? అమ్మ కదా. కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడు? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నీ రొమ్మున కాపరిలాగా ఆనించుకొని ఈ ప్రజలందరి భారాన్ని నువ్వు మోయాలి. అలా నువ్వు మోస్తే క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేసిన వాడు అవుతావు, నేను నీకు బహుమానం ఇస్తాను అంటాడు. దైవజనమా, సంఘ కాపరిగా నేను బాస్గా కాదు, దాసునిగా మీకు సేవ చేయాలి. అలాగే సంఘానికి వచ్చే మీరందరూ కూడా ఇన్ని వేల మందిని దేవుడు మన చేతులకు అప్పగించాడు. నేనైనా మీరైనా అధికారం చేసేవాళ్ళగా కాదు, పెత్తనాలు చేసేవాళ్ళగా కాదు, మన ఆధిపత్యాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పుకునే వాళ్ళగా కాదు, మన తలాంతులని స్థలంలో ప్రదర్శించేటువంటి వారిగా కాదు. సంఘంలో మనందరినీ దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయునట్లు సంఘంలో ప్రతి బిడ్డను మోస్తూ
క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేసేవారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే పాలిచ్చేది తల్లి, పెంచేది తండ్రి, రొమ్ము నానించేది కాపరి అంటాను. ఈ 3 వ్యక్తిత్వాలు సంఘానికి వచ్చే ప్రతి క్రైస్తవుడు, ఇందాక చెప్పే కదా, ప్రతి క్రైస్తవుడు పుణికి పుచ్చుకునేటువంటి వాడై ఉండాలి. ప్రత్యేకంగా దేవుని సేవ చేసే దైవ సేవకులకు ఈ 3 శ్రేష్టమైన లక్షణాలు ఉంటే ఆ దైవ సేవకురాలి చేతికి, ఆ దైవ సేవకుడి చేతికి లక్షల కొలది ఆత్మలను దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి అమ్మా, ఒక తల్లి పసిబిడ్డలను ఎలా చూసుకుంటుందో సంఘానికి వచ్చే ప్రతి బిడ్డను, అమ్మ ఒక తల్లిలాగా సంఘానికి వచ్చే ప్రతి బిడ్డలను నువ్వు మోయాలి, తల్లిలాగా చూడాలి. నేనంట మోషే వయసు ఇక్కడికి వచ్చేసరికి 80 సంవత్సరాలు కదా, 80 సంవత్సరాలు కదా. మోషే నడిపించే ప్రజల్లో 100 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 120 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 70, 60 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. ఈ 60 సంవత్సరాల మనుషుల్ని మోషే ఎలా చూడాలంట? అయ్యో కొంచెం గట్టిగానమ్మా, ఎట్లా చూడాలంట? అది పాలు తాగే పసిబిడ్డను చూసినట్లుగా 100 సంవత్సరాల ముసలాయిని కూడా చూడాలంటాడు మోషే. ఆ స్థానంలో మనం ఉంటే, అయ్యా నువ్వు చెప్పడానికి మోషే కూడా అదే మాట అన్నాడులేండి, నువ్వు చెప్పడానికి బాగానే ఉంది, నేనేమన్నా కన్నానా వెళ్ళని, కనకపోయినా కన్న గర్భం కంటే మరి ఎక్కువగా నువ్వు భారాన్ని మోయాలి. నేనేమైనా ప్రసవేదన పడ్డానా? నా గర్భాన పుట్టినటువంటి వాళ్ళ నీ గర్భాన పుట్టకపోయినా వీళ్ళ భారాన్ని ఒక తల్లిలాగా, పసిబిడ్డను తల్లి ఎలా చూసుకుంటుందో సంఘములో ఉన్న ప్రతి బిడ్డను నువ్వు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ చూడండి, పసిబిడ్డ ఏడుస్తున్నాడు అనుకోండి, పసిబిడ్డ ఏడుస్తున్నాడు. ఆ బిడ్డను ఎత్తుకునేటప్పుడు తల్లి ఏం చేస్తుందో తెలుసా? కడు జాగ్రత్తగా ఇట్లా ఎత్తుకొని ప్రక్కన పెడుతుంది. అదే 4 సంవత్సరాలోడు వే 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 అని ఏడుస్తున్నాడు, ఏం చేస్తుంది తల్లి చెప్పండి? అమ్మ ఎక్స్పీరియన్స్ చెప్పండి అమ్మా, నాకంటే మీకే ఎక్స్పీరియన్స్ కదా. రెక్క పట్టుకొని పేట కొడతాం. గమనించండి, 5 సంవత్సరాల పిల్లోడిని ఎత్తుకునే విధానం ఒక రకంగా ఉంటుంది, పుట్టిన పసిబిడ్డను ఎత్తుకునేది ఇంకో రకంగా ఉంటుంది. పెద్దోడు ఏడుస్తున్నాడు అనుకోండి, 5 సంవత్సరాల పిల్లోడు, ఆడే ఏడుస్తాడులే, తర్వాత ఏడ్చి ఆడే ఆపుతాడులే అంట. పుట్టిన పసిబిడ్డ ఏడుస్తున్నాడు అనుకోండి, అమ్మ బట్టలు ఉతుకుతున్నారు, భాషలు దూవుతున్నారు, ఆ స్వరం వెంటంతో అమ్మ ఏడవనేలే, కాసేపు బాగా ఏడిస్తే సింగర్ అవుతాడంట అని ఏడవనిస్తారా? ఆ శబ్దం వినటంతో పరుగున అయ్యో బిడ్డకేమైపోయిందో. పసిబిడ్డను తల్లి చూసుకునే విధానం ఎంత ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మా, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఒక పసిబిడ్డలాగా నువ్వు చూసుకోవాలి, పసిబిడ్డలాగా చూసుకోవాలి. ఎవరైనా సమస్యల్లో ఉన్నారని నీకు తెలిసింది, పలానా అక్క ఏడుస్తుందన్న సంగతి నీకు తెలిసింది, పలానా అన్న కుటుంబంలో ఈ దుఃఖంతో అల్లాడిపోతున్నారని నీకు తెలిసింది, ఆ ఏడ్పుతో కూడుకున్న శబ్దం నీ చెవులు పడిన తోడనే పరుగున వెళ్ళి ఒక తల్లిలాగా వారిని మనం ఆదరించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగానండి. ఎవరిలాగా ఆదరించాలి? సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఎవరిలాగా మనం చూసుకోవాలి? పసిపిల్లలలాగా. పసిపిల్లను పాలిచ్చే తల్లి ఎలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటుందో దేవుడు మనకిచ్చిన ప్రతి ఆత్మను అంత జాగ్రత్తగా చూసుకునే వారిగా మనం బ్రతకాలి. ఇది ఎవరి నియమం? చెప్పాలి. ఇది ఎవరి నియమం? సరే, వాడు ఏడుస్తుంటే చాలు, వాడు ఏడుపు విని పరిగెత్తాం, బాగుంది, రైట్. ఏడిస్తే చాలు పరిగెత్తాం. వాడిని తీసేటప్పుడు పసిబిడ్డను బహు జాగ్రత్తగా తీసి ప్రక్కన పెడుతున్నాం. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఆ పిల్లోని ఆటాడిస్తూ ఉన్నప్పుడు, ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నప్పుడు వాడు మన బట్టల మీదే. ఇది మనకిచ్చిన బహుమానం. వాడు కొంతమంది చర్చిలు కూడా ఇట్లాంటి బహుమానమే మనకిస్తారు. మనం ఎంత ఆదరించినా ఎంత ఓదార్చినా ఈ మోస్తారు. ఒక బ్యాచ్ ఉంటుంది, ఈ గుంపు ఉంటుంది.
నువ్వు ఎంత ప్రేమ చూపించినా, నువ్వు ఎంత వాత్సల్యం చూపించినా ఈ బ్యాచ్ ఉంటుంది. నేనంట, అమ్మా ఇక్కడ కొంచెం 5 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 4-5 సంవత్సరాల పిల్లలు ఎవరు లేరే తల్లి? అమ్మా ఇప్పుడు 5 సంవత్సరాల రాజశేఖరయ్య గారు ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ వయసులో వాడు బట్టల్లోనే, లేకపోతే నువ్వు వెతుకున్నప్పుడు ఈ కార్యక్రమం చేసాడనుకో, ఏం చేస్తావమ్మా? వాయిన్ చేతులు పెడతావా? మా తల్లి, అవును. ఎందుకంటే పెద్ద పిల్లోడు అయ్యాడు. అదే చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఆడిచ్చేటప్పుడు పోస్తే ఏమి శనాకుండదు అస్సలు. సంఘంలో కూడా పసిపిల్లలాగా ప్రవర్తించే వ్యక్తులు ఉంటారు. ఆ పసిపిల్లల లాంటి వ్యక్తుల మధ్యలో నీవే స్థాయిలో బ్రతకాలో తెలుసా? తల్లి స్థాయిలో మనం బ్రతకాలి. తల్లి స్థాయిలో ఆ హృదయం నీలో చూస్తే కిరీటాన్ని దేవుడు నీ తల మీద ఉంచుతాడు. కిరీటాన్ని నీ తల మీద ఉంచుతాడు. సంఘంలో ఎవరైనా అన్నారనుకోండి, ముఖం పొరపాటున మార్చావు. ఎవరైనా చిన్నపిల్లలు నీ బట్టల మీద, ఎవరైనా చిన్నపిల్లలు నీ శరీరం మీద నీకు మరకంటిస్తే దాని గురించి నువ్వు బాధపడవు. పసిబిడ్డను తల్లి ఎలా భరిస్తుందో, భారభరితమైన హృదయం నీకుంటే, అక్క నన్ను పలాల్లో ఏమన్నారో తెలుసా, ఆ మాట నీ నోట రాదు, అస్సలు రాదు. తల్లి ఎలా భరిస్తుందో ఒకరినొకరు భరించేటువంటి ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. మోషే లోపట దేవుడు ఆ గొప్ప హృదయాన్ని చూసి, చెప్పండి ఎన్ని వేల మందిని దేవుడిచ్చాడు? వేల మందిని కాదు, చెప్పండి ఎంతమందిని ఇచ్చాడు? ఓసారి ఓ సంఘంలో ఆ దైవ సేవకుని మీద కొంతమంది తిరుగుబాటు చేశారట. తిరుగుబాటు ఓ రకంగా కొట్టలేదు కానీ కొట్టి అంత పని చేశారట. ఈ సంగతి ఆ మినిస్ట్రీ యొక్క హెడ్ క్వార్టర్కి తెలిసింది. ఆ మినిస్ట్రీ చీఫ్ పాస్టర్, సరే నేను రేపు ఆదివారం రాబోతున్నాను, సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ నేను చక్కదిద్దబోతున్నాను, మీరేం టెన్షన్ పడొద్దని ఈ నమ్మకంగా సేవ చేసే పాస్టర్ గారికి చెప్పాడట. ఇక అక్కడ సేవ చేసే సేవకులంతా అనుకున్నారంట, రేపు ఆదివారం పెద్ద ఆయన వస్తాడు, నా మీద తిరుగుబాటు చేసే వాళ్ళని వాక్యం ద్వారా ఉదికొదిలి పెడతాడు, బండకేసి బాధితులు పెడతాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, అన్ని కార్యక్రమాలు చేస్తాడు, వాక్యం ద్వారా అన్నీ సెట్ అయిపోతాయి అని ఈ పాస్టర్ గారు, ఆయనతో పాటు పనిచేసే అసిస్టెంట్ పాస్టర్ గారులు అందరూ అనుకుంటున్నారట. ఆదివారం రానే వచ్చింది. ఆ చీఫ్ పాస్టర్ గారు పెద్ద ఆయన వచ్చాడు సంఘానికి. వాక్యం సాధారణంగానే ఏదో మంచి టాపిక్ ఏదో వాక్యం తీసుకొని చెప్తా ముగింపులో అన్నాడంట, సంగమా మనం అందరం ఎవరమే? ఒక కుటుంబాలు. మేము మీకు తల్లి తండ్రి లాంటి వాళ్ళు. పిల్లలు తిరుగుబాటు చేస్తే ఎవరి మీద చేస్తారు? తల్లిదండ్రుల మీద. మీరు మా పిల్లలో, మేము మీకు తల్లిదండ్రులు. మా మీద తిరుగుబాటు చేసే అధికారం మీకు ఉంది, ఆ స్వాతంత్రం మీకు ఉంది. మిమ్మల్ని తల్లిలాగా భరించే శక్తి దేవుడు మాకు అనుగ్రహించేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడంట. కూర్చున్న వాళ్ళంతా ఏదేదో అంటాడని మేము ఇట్లా చూస్తే, ఏంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు విస్మయించింది. దైవజనుడు ముగింపులో ఒక్క మాట అన్నాడట, మోషే పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలను మోసినట్లు మిమ్మల్ని మోసే కృప దేవుడు మాకిచ్చేటట్లు మా కొరకు ప్రార్థన చేయండి అని ఏడుస్తూ ఆ ప్రసంగం ముగించాడట. ముగించేలోపు తిరుగుబాటు చేసిన వ్యక్తులంతా పరుగు పరుగున వచ్చి ఈ పెద్ద సేవకుడి కాళ్ళ మీద, అసిస్టెంట్ పాస్టర్ గారి కాళ్ళ మీద పడి వెక్కి ఏడ్చి, మేము బుద్ధిహీనంగా ప్రవర్తించామయ్యా, మేము పొరపాటును ప్రవర్తించామయ్యా, మా బుద్ధిహీనతను క్షమించండి అయ్యా అని కాళ్ళ మీద పడి వెక్కి ఏడ్చారట. ఏడుస్తూ అన్నారట, తల్లి లాంటి హృదయం దేవుడు మీకు అనుగ్రహించాడయ్యా, మేము పసిపిల్లలుగా ప్రవర్తించిన మమ్మను భరించే మనసు మీకు అనుగ్రహించాడయ్యా, అందుకే ఈ పరిచర్యకు తండ్రిగా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టాడయ్యా అని సంఘమంతా ఒప్పుకుందట. గట్టిగా చెప్తే ఆమేన్. చూడండి, ఆ మెచ్యూరిటీ లేని విశ్వాసులు సంఘంలో ఉన్నారనుకోండి, చూడండి ఎవరైనా వస్తా
మనకంటే వెనకొచ్చిన వాళ్ళు ఆదివారం మందిరానికి నాకు గమనించండి, ఆదివారం మందిరానికి వెనకొచ్చిన వాళ్ళు, లేటుగా వచ్చిన వాళ్ళు వెనక కూర్చోరు. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు సూపర్. వెనక కూర్చోకుండా ఏం చేస్తారో తెలుసా? ముందుకు రావాలని చెప్పేసి అట్లా స్పీడ్గా నడుచుకుంటూ వస్తా కాలుతో ఒక కిక్కేస్తారు. ఎట్లా అంటారు అంటే కావాలని కాదు, తగులుతుంది. వినండి వినండి, అట్లా కాలు తగిలితే సహజంగా మీరేం చేస్తారు చెప్పండి అమ్మా? అదే సూపులతో చంపుతారు అంటారు, చూసారా? ఇక చూడండి, ఉరిమిరి చూస్తారు. అదే పసిబిడ్డ కాలు తగిలితే చెప్పాలి, పసిబిడ్డ కాలు తగిలితే సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ ఎదుటి వ్యక్తిని తల్లి ఎలా భరిస్తుందో అట్లా తల్లిలాగా భరించే ఆ ఉన్నతమైన కృప దయగల దేవుడు మనందరికీ దయచేయును గాక.